విధి నిర్వహణలో కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం దారుణమని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బుధవారం TUWJ IJU TUWJ 143 ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సినీ నటుడు మోహన్ బాబు TV9, TV5, ETV2 ప్రతినిధులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ రజనీ కుమార్ గారికి వినతి పత్రం సమర్పించారు. మోహన్ బాబు పై వెంటనే కేసు నమోదు చేయాలి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము. మీడియా మిత్రులపై మోహన్ బాబు రాక్షసంగా, నిరంకుశంగా, పైశాచికంగా లోగోతీటి దాడి చేయడం జరిగింది. TV9 ప్రతినిధికి చాలా గాయాలయ్యి కంటి చూపు కూడా శాశ్వతంగా పోతూ సీనియర్ నటుడు నిర్మాత అయినటువంటి మోహన్ బాబు అహంకారపూరిత వైఖరితో మరి నిన్న సాయంత్రము మీడియా మిత్రులపై దాడి చేయడం జరిగింది. TV9 రిపోర్టరు, TV5, ETV2 ముగ్గురు ప్రతినిధులపై విచక్షణరహితంగా ఆయన ప్రైవేటు అనుచరులతోటి దాడి చేయడము ఖండించాలనే విషయము. మరి ఈరోజు రామాయంపేట పాత్రికేయ మిత్రులందరము సీనియర్ నటుడు మోహన్ బాబు చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తున్నాము. మరి బాబు జర్నలిస్టులపై దాడి చేయడం అది ఒక ఏమైన చర్య. మీరు బజార్ల పడి తన్నుకుంటూ న్యూస్ కవరేజ్ చేయొద్దంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి. బజార్ల పడి తన్నుకొని జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది అది ఒక ఏమైన చర్య. దీన్ని జర్నలిస్ట్ సంఘం తరఫున ఖండిస్తున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వీడియోలో చూస్తుంటే ఆ పిచ్చి ఆసుపత్రులు కూడా వెంటనే ఆయన చేర్పించాలని తెలంగాణలో వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైనా చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై అత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్. బాబు మా జర్నలిస్టు మిత్రులపై దాడి చేయడాన్ని మెదక్ జిల్లా TUWJ పక్షాన రామాయంపేట నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న మా జర్నలిస్టు మిత్రుడు విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవరేజ్కి వెళ్తే విచక్షణరహితంగా కొట్టడం మోహన్ బాబు పిచ్చితనాన్ని నిజంగా నిదర్శనం అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి మోహన్ బాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. లేదంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.